కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకని బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఆదేశానుసారము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం మీద ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి గురుకుల పాఠశాలలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు అగ్రవర్ణంలో ఉండబడినటువంటి పేదవాళ్ళకు ఒక నాణ్యత కలిగినటువంటి విద్యను అందించాలి. ఆ విద్యార్థుల ఫ్యూచర్ బాగుండాలి. ఆ విద్యార్థులే రేపటి దేశ పౌరులు, దేశాన్ని తీర్చిదిద్దేటువంటి సమాజం ఉంటేనే ఈ దేశము, రాష్ట్రము, గ్రామము, మన ఇల్లు కూడా బాగుపడుతుంది అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆలోచన విధానంతో గురుకులాలలో పౌష్టికాహారాన్ని అందించటంలో కానివ్వండి, అదేవిధంగా సకాలంలో పుస్తకాలు అందించటంలో కానివ్వండి, విద్యార్థులకు అదేవిధంగా కాస్మోటిక్స్ అందించడంలో కానివ్వండి, వెంటనే డబ్బులు రిలీజ్ చేస్తూ విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి ఒక ఆలోచన రావాలని చెప్పేసి గురుకుల విద్యాలయాల మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని చూసి ఓర్వలేక గతంలో గురుకుల విద్యాలయాలలో సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకునిగా కేసీఆర్ కనుసన్నల్లో తను ఏమి చెప్తే అది చేస్తూ తిరిగేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇటీవల జరిగినటువంటి గురుకుల విద్యాలయాలలో పైజన్కు సంబంధించి ఫుడ్ పైజన్కు సంబంధించేసి ఒక కుట్రపూరిత ప్రకారం గతంలో వారు సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు ఆ కన్సాలిడేటెడ్గా నిర్ణయించినటువంటి సబ్ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో సబ్ స్టాఫ్ వాళ్ళే ఇప్పటికీ అందులో కొనసాగుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారిని అందరినీ కూడా నియమించడం జరిగింది. వారే కొనసాగుతూ వారి కనుసన్నల్లోనే పనిచేస్తూ ఉన్నారు. వారి చేతనే ఈ ఫుడ్ పాయిజన్ చేయించడం అనేది ఇటీవల మా సీతక్క గారు కూడా ప్రస్ఫుటంగా తెలియపరిచారు.